నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ యాక్సెస్ అట, ఇక నో మీడియేటర్స్ అట. జన సైనికులైతే ఫుల్ జోష్లో ఉన్నారట. అసలు ఏ విధంగా ఏంటి అనే దాని మీద ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడేసుకుందాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. కాకపోతే వెళ్లే ముందు ఒక చిన్న మనం అనమాట. ఏమిటి అంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ని పొగట్టమేనా నీ పని? ఏంటమ్మా నీ గోల? వినలేకపోతున్నావు, మేము యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు నువ్వే వస్తున్నావు, పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నావు అని ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం కాబట్టి మీకు నచ్చట్లేదు కాబట్టి అంతవరకు ఓకే. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వాళ్ళు, లేకపోతే జనసేన అంటే ఇష్టపడని వాళ్ళు, లేకపోతే జనసేన వల్ల ఓటమి పాలైన వాళ్ళు ఆ విధంగా అన్నారు అంటే ఓకే అబ్బా. కాకపోతే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం తీసేసుకునేంత ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఏంటమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడుతున్నావు, దిష్టి పెడుతున్నావు, దిష్టి తగ్గుతుంది పవన్ కళ్యాణ్కి, నువ్వు పొగడమాక అని చెప్తున్నారు. అదేంటి? పని చేయని వాళ్ళ గురించి గొప్పగా చెప్పామనుకో దాన్ని పొగడతలు అంటారు. పని చేసే వాళ్ళని పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వండి అయ్యా బాబు అని చెప్తే అది పొగడతలు ఎలా అవుతాయబ్బా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇష్టం లేని వాళ్ళు మాట్లాడొచ్చు, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా, ఆయన గొప్పతనాన్ని గుర్తించిన వాళ్ళు కూడా అలా మాట్లాడితే ఎలా? మీరే ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి వీడియోలో అదే చెప్తున్నా, ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నా. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏదైతే చేస్తున్నారో అది మాత్రమే చెప్తున్నా, పొగడతలు కావు. అంత ఖాళీగా ఎవరూ లేరు. ఎవరు పని చేసినా చెప్పుకుంటాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారు సో చెప్పుకుంటున్నాం. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈరోజు టాపిక్ ఏంటి అన్నాను కదా. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. కాకపోతే మీరేం చేయాలి అంటే, నాకు ప్రతి పాయింట్ మీ దృష్టికి ఏదైనా ఒక పాయింట్ వచ్చిందనుకోండి నాకు చెప్పండి, అమ్మ ఈ పాయింట్ మీద చెయ్యి, ఈ పాయింట్ మీద చెయ్యి, లేకపోతే ఈ మిస్టేక్ నువ్వు మాట్లాడావు, ఇలా కాదు ఇలా అని నాకు సజెస్ట్ చేయాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు నా దృష్టికి ఏదైనా రాకపోతే, నేను ఏదైనా మిస్ అయితే మీరు నాకు గనక ఆ పాయింట్స్ గనక అందిస్తే ఆ పాయింట్స్ కూడా తీసుకొని ఆయన గురించి మంచిగా టోటల్గా చెప్పేసుకుందాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చెయ్యాలి, ఎలాగైనా సరే కూటమిని విడదీయాలి, కూటమిలో కుమ్ములాట పెట్టాలి, చిక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికక్కడ సపరేట్ చేసేయాలనే ఉద్దేశంతో రకరకాల గొడవలు పెట్టే పనిలో చాలామంది ఉన్నారు. కానీ మన మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం మిస్టర్ కూల్గా ఆయన ఏదైతే అనుకున్నారో అది చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఏం చేశారు అన్నది మనం డిసెంబర్ నుంచి చెప్పుకుందాం. డిసెంబర్లో ఏం చేశారు అంటే, ఈ పిఠాపురానికి సంబంధించి మండల గ్రామ స్థాయిలకు సంబంధించి, ఈ బూత్ స్థాయిలకు సంబంధించి ఒక కమిటీలను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో దీనికి సంబంధించిన పనిని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామ్ తాళ్ళూరి గారికి అప్పగించారు. దీనికి సంబంధించిన ఎన్నికలైతే కూడా బాగా జరిగినాయి. అవి ఏ విధంగా జరిగినాయో తెలుసా? సార్వత్రిక ఎన్నికలను తలదన్నేలాగా జరిగినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా వచ్చారో తెలుసా? స్వచ్ఛందంగా. జన సైనికులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కమిటీలను ఎన్నుకున్నారు. మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. ఒకసారి మీరు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూడండి, ఎంత స్వచ్ఛందంగా చక్కగా వాళ్ళు టైం కేటాయించి ఆ ఎన్నికల్లో ఆ ఓటు వేయటానికి ఎంత స్వచ్ఛందంగా పాల్గొన్నారంటే, నిజంగా జన సైనికులు అంటే ఎంత నిబద్ధతతో ఉంటారు అనేది ఈ అంతర్గత ఎన్నికలను చూసి చెప్పొచ్చు. జనసేన అధ్యక్షులు అంటే పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత అనేది ఈ అంతర్గత ఎన్నికలు చూసి చెప్పొచ్చు. అయితే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటం ఎలా అనే దాని మీద కూలంకషంగా ఆలోచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే, సుదీర్ఘంగా ఆలోచించి ఒక కమిటీలు ఏర్పాటు చేసుకుందాం. కార్యకర్తలు అనేవాళ్ళు కేవలం కింది లెవెల్లో ఉండటం కాదు, వాళ్ళు కూడా బాధ్యతలు స్వీకరించాలి, వాళ్ళు కూడా నాయకులు కావాలి అంటే ఏం చెయ్యాలి, కింద సమస్య నా దృష్టికి రావాలి అంటే వాళ్ళు నా దాకా రావడానికి ఎంతో శ్రమిస్తే కానీ నా దాకా ఆ సమస్య రాదు, వాళ్ళు రాలేదు. అలా కాకుండా ఒక డైరెక్ట్ యాక్సెస్ అయితే ఉండాలి, వాళ్ళకి నాకు మధ్యలో డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి అని బాగా ఆలోచించి ఏం చేశారు అంటే,
ఈ మండల, అలాగే గ్రామ, అలాగే బూత్ స్థాయికి సంబంధించిన ఈ వార్డు స్థాయిలకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికలు కూడా పూర్తయినాయి. అయితే వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే డైరెక్ట్ యాక్సెస్ ఏ విధంగా అనుకుంటున్నారు. కార్యకర్తలు ఏంటంటే ఇన్ఛార్జీలుగా మారుతారు. ఇన్ఛార్జీలు ఏమవుతారంటే ఇంకొద్దిగా వాళ్ళ పై స్థాయి ఇన్ఛార్జీలుగా అవుతారు. వీళ్ళందరూ కూడా ఎవరి దృష్టిలో ఉంటారు అంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంటారు. ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎవరు? పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి సమస్య ఆయన దృష్టికి వెళ్తుంది. అంచెల వారీగా సమస్య ఆయన దృష్టికి వెళ్తుంది. కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ఆ తర్వాత ఉన్న కమిటీలో ఉన్న మెంబర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్య ఏంటి, కార్యకర్తల సమస్య ఏంటి, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటంటే 3 అంచెల కింద ఆయన దృష్టికి వెళ్తాయి. అప్పుడు ప్రాబ్లంని ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు ఈజీగా అన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన అని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీని కింది లెవెల్లో నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలంటే ఈ స్థాయి అనేది ఖచ్చితంగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆయన ప్రయోగాత్మకంగా, ఆయన వ్యూహంలో ప్రయోగాత్మకంగా ఇది ఇక్కడ పిఠాపురంలో స్టార్ట్ చేశారు. ఇది గనక సక్సెస్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి అన్న ఉద్దేశంతో ఆయనైతే ఈ కమిటీలను ఏర్పాటు చేసి ఈ బాధ్యతలను రామ్ తాళ్ళూరికి అప్పచెప్పడం జరిగింది. ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్గా, ఆర్గనైజర్గా దాన్ని ఎంత ఆర్గనైజింగ్గా చేసుకుంటూ వచ్చారు అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అరమరికలు లేకుండా, దాపరికాలు లేకుండా చేస్తూ దాన్ని సక్సెస్గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక మనం చూడాల్సింది ఏంటంటే ఈ కమిటీలు ఏ విధంగా పనిచేయబోతాయి, ఏ విధంగా పనిచేస్తాయి, ఈ కమిటీల ద్వారా నిజంగా పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందా అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళటం కాదు. ఇక్కడ ఒక సమస్య వచ్చింది అంటే కార్యకర్తలు ఈ కమిటీల దృష్టికి తీసుకువెళ్తే ఈ కమిటీలు ఏం చేస్తాయంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తాయి. అప్పుడు డైరెక్ట్ యాక్సెస్ అనే చెప్పొచ్చు కదా. నువ్వు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అంటేనే కాదు, నీ సమస్య ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్య ఏంటి అనేది ఆయనకు గనక చేరగలిగితే ఆ సమస్యకి పరిష్కారం ఈజీగా దొరుకుతుంది కదా. ఇది నిజంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా కమిటీలు గనక సరిగ్గా పనిచేస్తే ఖచ్చితంగా అయి తీరుతుంది అంటున్నారు చాలా మంది కూడా. అయితే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది పార్టీ బలోపేతానికి ఒక పునాది రాయి లాంటిది అని చెప్తున్నారు చాలామంది. అయితే ఈ కమిటీల ద్వారా ఈ నియోజకవర్గ పరిధిలో దాదాపు 4085 మందికి నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. చూసారా ఎంత క్షుణ్ణంగా ఆయన అబ్జర్వ్ చేశారు అనేది తెలుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి నా సమస్య చేరాలి అంటారు. ఇది చాలా యాక్సెస్, చాలా యూజ్ అవుతుంది. ఈ కమిటీల ద్వారా సమస్య ఈజీగా చేరుతుంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి అండర్లోనే పనిచేస్తాయి కాబట్టి సమస్య అనేది ఈజీగా చేరుతుంది ఈ కమిటీల ద్వారా అనేది ఆయన ఆలోచన. అయితే ఈ కమిటీల్లో ఎక్కువగా జన సైనికులతో పాటు వీర మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు. అందులో ముఖ్యంగా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ అంతర్గత ఎన్నికలకు సంబంధించిన వాటిల్లో కూడా మహిళలకు పెద్దపీట వేశారు అన్నట్టుగా తెలుస్తోంది. ఈ జన సైనికులకు, మహిళలకు కూడా ఒక అవకాశం కల్పించడంతో వాళ్ళు ఏంటి అంటే సమస్యల మీద కింది స్థాయి నుంచి పోరాడుతూ ఒక్కొక్క సమస్యని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తే దానికి సొల్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే జనసేన పార్టీ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, పార్టీకి సంబంధించిన ప్రతి పనికి సంబంధించిన బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులుగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సరౌండింగ్లో ఉన్న ప్రాబ్లంని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తారు అని చాలామంది చెప్తున్నారు. సో అయితే ఈ అంతర్గత ఎన్నికల ఉద్దేశం కానీ, ఈ కమిటీల ఉద్దేశం కానీ ఇదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సమస్యని ఈజీగా ఫైండ్ అవుట్ చేయటం ఎలాగా, పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఎలాగా. ఆయనేమో అక్కడ ఢిల్లీలో, ఇక్కడ రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారు. ఈ జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన అక్కడ ఉండి వాటిని పరిష్కరించేందుకు సూచనలు, సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా 2029 నాటికి అయితే జనసేన పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాలి అంటే ఇటువంటి కమిటీలు
పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తే అది ఈజీగా సాధ్యం అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఆయన ఆలోచన చేస్తారు, కానీ ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఈ కింది ఉన్న నేతలు కానీ కార్యకర్తలు కానీ బాధ్యతలు తీసుకొని గనక పనిచేస్తే ఖచ్చితంగా ఆయన అనుకున్నది ఆయన రీచ్ అవుతారు. ఎవరి వల్ల? మీ వల్లే. సో ఆయన ఒకటి చూపిస్తే, ఆయన దారిలో మీరు గనక నడిస్తే ఖచ్చితంగా అందరం కూడా జనసేన పార్టీ వెనక ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనులకు వెనక ఉన్నట్టు ఉంటుంది. అలాగే పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో భాగంగా మనం కూడా భాగస్వాములు అయినట్టుగా ఉంటుంది అని చాలామంది చెప్పుకుంటున్న మాట. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయటం ఎలా అనే దాంట్లో ఆయన డెప్త్గా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. అయితే ఈ వీడియో ఫుల్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.